శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే 2025 నుంచి 31 మే 2025 అంటే ఈ మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతున్నాయి ప్లానెటరీ పొజిషన్స్ 12 రాసుల వాళ్ళకి తెలుసుకుందామండి. అత్యంత అద్భుతమైన మాసం వైశాఖ మాసం మే నెలలో వచ్చింది. అంతేకాకుండా 3 గ్రహాలు కూడా ఈ నెలలో మారబోతున్నాయి, చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు మా ఆస్ట్రాలజీ తరఫున మీరు ఏమైనా జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. నేనే స్వయంగా చూస్తాను జాతకాలు. అలాగే అంతేకాకుండా మ్యాచింగ్స్ అంటే వధూవరుల యొక్క జాతకాలు, అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు చాలా ఉంటాయి కదండి, మంచి మంచి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా నేనే పెడుతుంటాను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఇది మీ వాదినారాయణరావు. మీకు కావాలంటే 7075389589 ఫోన్ చేయొచ్చు, నేనే లిఫ్ట్ చేస్తా. ఒకవేళ ఈ షూటింగ్స్లోనూ వీటిలో బిజీలో ఉంటే మీరు ఏమనుకోవద్దు, మీరు నాకు వాట్సాప్ పెట్టండి. 7075389589 నా సెల్ నెంబర్ అనమాట. అంతేకాకుండా అండి, మీకు నా వీడియోలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగానే ఉంది. ఈ నెల 1 మే నుంచి 31 మే వరకు కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా మీకు రాహుకేతుల యొక్క ప్రభావం మీ మీద ఉండబోతుంది. ఇప్పుడు సంవత్సరం అంతగానో ఏమీ లేదు. సరే, మీ రాశిలోనే కుజుడు ఉండడం వల్ల అంత అద్భుతం కదండి. అత్యంత రాజకారకుడు కుజుడు నీచ స్థితిలో మీ రాశిలో ఉండడం వల్ల చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఆవేశాలు ఇవన్నీ తాత్కాలికంగా మీకు రాబోతూనే ఉన్నాయి. అంతేకాకుండానండి, ఈ కేతు మీకు 2వ భావంలోకి 19వ తారీఖు నుంచి వస్తున్నాడు. అంటే 2nd భావంలో కేతు అంత రాజయోగాన్ని మాత్రం ఇవ్వడు. ఫైనాన్షియల్ స్టేటస్ని కొద్దిగా తగ్గిస్తూ ఉంటాడు. కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు, చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఆ 18వ తారీఖు వరకు కూడా ఆ కేతు 3వ భావం ఉండడం వల్ల ప్రయాణాలు చేయడము, ఒక అద్భుతంగా మీకు మీ తోబుట్టువులతో మాట్లాడుతూ ఉండడము, సంభాషిస్తూ ఉండడము జరగబోతోంది. వాళ్ళని చూడడానికి కూడా మీరు వెళ్తారు. ఇక్కడ కాలసర్ప దోషంలో ఉండిపోయాయి కాబట్టి ప్లానెట్స్ పొజిషన్స్ అన్నీ సవ్యకాల సర్పదోషం ఉన్నాయి కాబట్టి అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం మీకు రావు. ఏదేమైనా 15వ తారీఖు నుంచి గురుడు మారడం వల్ల మీకు 12వ భావనకు రావడం వల్ల ఆయన 4th భావాన్ని చూడడం వల్ల అదృష్టమే. ఏంటి అదృష్టం? ఏం లేదండి, కంఫర్టబుల్నెస్. ఇంతకుముందు బాగా కష్టపడ్డారు, ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంతో హాయిగా సుఖపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అంతేకాకుండా మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆయుష్ కూడా ఎక్కువే. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరుగుతుంది. విద్యార్థులకి చక్కటి విద్య ఇంకా సంవత్సరం పాటు వెనక్కి తిరిగి చూసుకోరు, వాళ్ళు అంచెలంచెలుగా వెళ్ళిపోతూనే ఉంటారు. అలాగే రైతులకండి అద్భుతంగా రాణిస్తారంట రైతులు. వాళ్ళకి ఇక్కడి నుంచి కూడా వెనక్కి తిరిగి చూసుకోరు. 15వ తారీఖు నుంచి వాళ్ళ కష్టపడ్డందుకు ఫలితం దక్కబోతోంది. డెఫినెట్గా బాగుంటుంది. అంతేకాకుండా మీరే సంగీత సాధనలో చేస్తున్నారు కదండి, సంగీతం, మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ కంపోజర్స్, సంగీతం బ్యూటిఫుల్గా ఉంటుందండి. కర్కాటక రాశిలో ఉన్న వారికి మ్యూజిషియన్స్ ఎవరైనా ఉన్నారు చాలామంది, వాళ్ళకన్నీ మంచి రోజులు రాబోతున్నాయండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. బంగారు ఆభరణాలు, గృహ సౌఖ్యము, వాహనాలు, అనేక రకాల శుభ విషయాలన్నీ మీకు కలిసి వస్తాయి. అంతేకాకుండా గురు ప్రభావం 15వ తారీఖు నుంచి మీకు 15వ తారీఖు వరకు కూడా 14 వరకు కూడా గురుడు మీకు పంచమస్థానం చూడడం వల్ల పుత్ర సంతాన యోగం కలగడము, రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, మంచి యోగవంతమైన కాలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏవైనా 15వ తారీఖు నుంచి గురుడు కూడా 6వ భావంలోకి వస్తున్నాడండి. 6వ భావంలో ఉన్న గురుడు 6వ భావాన్ని గురుడు చూస్తున్నాడు. సో వలన ఏమవుతుందంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, అనారోగ్య సమస్యలు లేకుండా, శత్రు భయాలు లేకుండా, రోగ సమస్యలు మీ దగ్గర రాకుండా
కోర్టు విషయాల్లో అటువంటి లాయర్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అయిపోతూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సేవకాజనం కలిగి ఉంటారంటే సందేహం లేదు. అంతేకాదండి, కర్కాటక రాశి వాడు సప్తమ స్థానాధిపతి కూడా భాగ్యంలో ఉన్నాడు. ఇంతకుముందు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనస్పాతలు వచ్చాయి, కానీ మీ భార్య గారి వలన, మీ భర్త గారి వలన అదృష్టం సంప్రాప్తించబోతోంది. ఖచ్చితంగా బాగుంది. అలాగే మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. బ్యూటిఫుల్. అలాగే అది సప్తమ స్థానాన్ని వ్యాపార స్థానం అని, విజయస్థానం అని, కళత్ర స్థానం అని అంటాం కదా, బ్యూటిఫుల్గా ఉన్నారు. కానీ 19వ తారీఖు నుంచి రాహు అష్టమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. అమ్మ బాబోయ్, ఇంకా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన అనుకుంటాం కదా. నిజంగా ఆరోగ్య విషయంలోనూ, చిన్న చిన్న లార్ సంబంధించిన కోర్టు సంబంధించిన విషయాల్లోనూ, అలాగే చాలా విషయాల్లో మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు రాహు. కుటుంబంలో పీడ, గృహ సౌఖ్యం లేకపోవడము, శారీరక శ్రమ, రాహు అనేక రకాలుగా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు మిమ్మల్ని. అష్టమ రాహు దోషకారుడే. అక్కడ ఇంకొక చిన్న భగవంతుడు మీకు అదృష్టం పెట్టాడండి. ఏంటి అదృష్టం? ఆ రాహువుని చెడు ప్రభావాలు కలగనివ్వకుండా, చెడు మీ మీద ఎక్కువగా ఆపాదించకుండా కంట్రోల్ చేసే ఉన్నాడు గురువుడే. ఆయన ఉన్నాడు ప్లానెట్, ఆయన గురుడు. గురుదృష్టి మీకు అష్టమ స్థానానికి ఉంది. అది అదృష్టం అంటే. అష్టమ రాహు యొక్క దోషాన్ని చాలా మటుకు పరిహారం చేయడానికి గురుదృష్టి ఉంది. ఇక ధైర్యం, మీకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అమ్మవారి యొక్క పూజలు చేసుకుందామండి, మీరు చేసుకోవాలి. అమ్మవారికి పూజలు, కుంకుమార్చనలు, అమ్మవారి యొక్క దర్శనాలు, మంగళవారం కానీ శుక్రవారం కానీ కనకదుర్గ అమ్మవారిని పూజించడం వల్ల బ్యూటిఫుల్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతే కదండి, భాగ్యస్థానంలో బుధ శుక్రులు ఉన్నారుండే. భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. చూసుకోండి కావాలండి మే నెలలో. అంతేకాదండి, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల సినిమా రంగంలో, మీరు సినిమా రంగంలో ఉన్నారు, కళారంగంలో, సాహిత్య రంగంలో, నృత్య కళాకారులుగా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా, సంగీతంలో మేటి అనిపించుకున్నట్టుగా బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు. పైగా మీరు సినిమా రంగంలో నటులుగాను, అంతేకాకుండా డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను, మీరు ప్రొడ్యూసర్స్గా కూడా మీరు ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ అండి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలాగే శుక్రుడి దగ్గర సరే రాహు 14 వరకు ఉన్నాడు కదా. శుక్ర రాహులు ఏమైనా ఉంటే అంటే ఔన్నత్యం కలిగి ఉంటారండి మీరు. ఎప్పుడు సహనంగా ఉంటారు. అంతేకాదండి, మీకు మంచి విశేషమైన పలుకుబడి కలిగి ఉంటారు. అనేక రకమైన శుభ విషయాల్లో మీరు బాగా ముందు కలిసి వస్తుంటాయి. మీకు వాటందరూ అవే మీ దగ్గరికి వస్తుంటాయి. వివాహ వేడుకల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంటారు. ఇలా చెప్పుకుంటున్నప్పుడు చాలా ఉందండి. శనీశ్వరుడు మీకు భాగ్యంలో ఉన్నాడు. శని శుక్రుడు కాంబినేషన్ బ్యూటిఫుల్ అండి. భాగ్యంలో శుక్రుడు ఉచ్చులో 4th హౌస్లో ఆడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. మంచివాడు కాకపోయినా సరే భాగ్యంలో ఉన్నాడు. సంపదని పెంచుతాడు మీకు, ఖచ్చితంగా చూసుకోండి. అంతేకాకుండా రచయితలుగా డబ్బులు సంపాదించుకుంటారండి. భాగ్యంలో ఇంతమంది ఉన్నారు కాబట్టి విదేశ పర్యటన బ్యూటిఫుల్గా చేసుకుంటారు. ఫ్లైట్లు ఎక్కి తిరుగుతారు. అలాగే నీటి మీద ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే అంటే గొప్ప గొప్ప చదువుల కోసము, హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసము విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా భాగ్యస్థానంలో శని రాహులు ఉన్నారంటే మీ వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, నాకు గుర్తులు చెప్తానండి, లేకపోతే సిమెంట్ పరిశ్రమలు కానీ, కోల్ సంబంధించిన కానీ, ఐరన్ స్టీల్ కానీ, ఇట్లాగా ఆ పరిశ్రమలు, సాఫ్ట్వేర్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయండి. ముఖ్యంగా మీ గురువుగారితో, పీఠాధిపతులతోటి, అంటే మీరే స్వయంగా మీరు స్వామి అంటే శివుడి యొక్క దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోబోతున్నారు. బహుశా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోబోతున్నారు. అదే నైమిసారణ్య దర్శనాలు గురువుగారితో మీకు ఉన్నాయి. భాగ్యం బాగుండాలి కదండి. భాగ్యం బాగుందంటే లక్ష్మీ స్థానం కదా. లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. ఆవిడ అంటే వస్తుందంటే కష్టపడడం వల్ల. ఇంకా దశమస్థానం చూసుకుందాం. దశమంలో రవి, సెకండ్ హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు కదండి. బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే బ్రహ్మాండంగా ఉంటుందంటే మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది 15వ తారీఖు వరకు కూడా. పైగా మీ 12th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు. అంటే వ్యాపార మూలకంగా ధన సంపాదన ఉంటుంది. అలాగే మీ ఉద్యోగ రీత్యా ధన సంపాదన ఉంటుంది. వ్యాపార తెలివితేటలు బాగా ఎక్కువ ఉంటాయన్నమాట. మీ దశమంలో బుధుడు కూడా చాలా మంచి చేస్తాడండి. దశబుధుడు అంటే మీకు వాక్ శుద్ధి కలిగించడము, యాస్ట్రాలజర్స్ ఎవరంటే వాళ్ళకి బాగా డెవలప్ చేయడము, తెలివితేటలు, జ్ఞాన సంపద మీకు బాగుండడము. జ్ఞాన సంపద గురుడు ఇస్తుంటే బుద్ధికారకుడు, బుద్ధి బలాన్ని ఇచ్చేవాడు బుధుడు అవుతుంటాడు. అద్భుతంగానే. కాకపోతే ఏంటంటే గురుడు మీకు లాభస్థానంలో గురుడు 15వ తారీఖు వరకు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు. డబ్బులు యోగాన్ని బ్రహ్మాండం కలిగిస్తున్నాడు. అది అద్భుతం. రవి కూడా 11వ భావంలోకి వస్తున్నాడు. అది చెప్పాలి. సెకండ్ హౌస్లో లాభంలోకి వస్తున్నాడు. ఎటు నుంచి ఎటు తిరిగి చూసినా కూడా మీకు లాభాలే, డబ్బులే.
అంటే భాగ్యస్థానము, లాభస్థానము బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే మీరు ఏ వ్యాపారం చేసినా, సినిమా రంగ వ్యాపారం కానీ, ఏ వ్యాపారం సరే, బట్టల వ్యాపారం కానీ, బంగారు వ్యాపారం కానీ, మంచి మంచి వ్యాపారాలు, ఫుడ్ కానీ, ఏ వ్యాపారం చేసినా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాలు మీకు వస్తాయి. అంటే అందరికీ రావండి, మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి జాతకం చూపించుకోండి సరిపోతుంది. దగ్గరున్న పండితులు చాలామంది ఉంటారు, వాడికి చూపించినా సరిపోతుంది. ఏదైనా 12వ భావంలో గురుడు ఉండడం వల్ల 15వ తారీఖు వస్తున్నాడండి. 12వ భావంలో గురుడు, ద్వితీయ భావంలో కేతువు, అలాగే కాసరప దోషంలో ఇవన్నీ ప్లానెట్స్ ఉండడం వల్ల ఈ నెల మొత్తం కూడా మీకు కొద్దిగా ఇబ్బందికరమైన ఉంటుంది. విపరీతమైన డబ్బు ఖర్చు కనిపిస్తుందండి. ఇక నుంచి సంవత్సరం పాటు మీకు డబ్బులు ఖర్చు కనపడకుండానే డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. మంచివాడికి మాత్రం ఖర్చు చేస్తారు. దానాలు ఇవ్వడం కోసం, అన్నదానం కోసం, వస్త్రదానం కోసం, బంగారం దానం ఇవ్వడం కోసం, సద్బ్రాహ్మణుడికి, వేద పండితులకి ఇవ్వడం కోసము, అలాగే ధ్వజస్తంభాలు, గూడులకి, ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. బ్యూటిఫుల్గా మీకు ధనం ఖర్చు పెడతారు. ఇంకా చెప్పాలంటే మీకు సన్మానాలు జరగబోతున్నాయి, విదేశాలు వెళ్ళబోతున్నారు. ఇటువంటి చాలా బాగుంది కదండి. సో ఈ విధంగా 12th హౌస్ లార్డ్, ఈ పాయింట్ చెప్పాలండి. 9th హౌస్ లార్డ్ గురుడు 12వ భావంలో ఉండడం వలన ఒక సంవత్సరం పాటు మీరు విదేశీ పర్యటనలు చేయబోతున్నారు. రాసుకోండి కావాలంటే. ఇది రాసుకోకలేదండి, మీకు తెలిసిన గుర్తుంటుందండి. అంటే మీరు విదేశాలు వెళ్తారు, సన్మానాలు జరుగుతాయి, డబ్బులు బాగా ఖర్చు పెట్టుకుంటారు, విదేశాలు వెళ్ళడానికి కోసం డబ్బులు సంపాదిస్తారు. చాలా బాగుందండి. భాగ్యాధిపతి 12వ భావంలో ఉన్నాడంటే మీరు ఫారిన్ వెళ్ళడం ఖాయమే. పైగా 12వ భావంలో కూడా శని కూడా ఉన్నాడు కాబట్టి 10th భావంలో 9th భావంలో శని ఉన్నాడు కాబట్టి విదేశీ పర్యటన తప్పదు. సో ఈ విధంగా కాలసర్ప దోషంలో ప్లానెట్ పొజిషన్స్ ఉన్నాయండి. రాహువులకి కేతువుకి సంబంధించినటువంటి కాలసర్ప దోషం ఉంది కాబట్టి కాళహస్తిలో పూజ చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి బాబోయ్. ఆయన్ని పూజించుకుంటే అన్ని రంగాల్లో మనం ముందు రోజుల్లో ఉంటాం. పాలాభిషేకం చేసుకున్నా, ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకున్నా సరే అష్టోత్తరం చదువుతాం మనం, స్వామివారి యొక్క ఆశీస్సు పొందాం. విధంగా మీ కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది.